శ్రీ ధనలక్ష్మీ మహత్యము. ధనం మూలం ఇదం జగత్ అనునది అందరూ ఎరిగిన విషయమే. జీవ సమస్తమునకు ధనమే మూలము. ధనము లేనిదే ఆహారము లభింపదుగదా. కావున అట్టి ధనమునకై ఎల్లరునూ శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించవలెను. ఆమె దయ కలవాడే కలవాడు, ఆమె దయలేనివాడు లేనివారిలోనే లెక్క. పూర్వము ఒకానొక మేధావి ఒక ధనపు సంచితో ప్రయాణించుచుండగా కొందరు తస్కరులు అతనిని అడ్డగించి ధనమును తమకు ఒప్పగించమన్నారు. అతడు అంగీకరించలేదు. దానికి కినిసిన దొంగలు, ఓ బాటసారి, నీకు నీ బొడ్డునయున్న డబ్బుల మూట కావలెనా, లేక నీ తల కావలెనా? ఏదియో ఒకటి నీది, రెండవది మాకు కావలెను అనిరి. అంత నా మేధావి, దొంగలారా, నాకు తల వద్దు, దానినే తీసుకొనుడు అనెను. ముష్కరులు అచ్చెరువొంది, అది ఏమి, తలలేనిచో చనిపోవా అని అడుగగా అందులోకా యాత్రికుడు, ఓయి, తలలు మీకు కూడా యున్నవి, అయినను డబ్బు కోసమే దొంగతనమునకు పాల్పడుచున్నారు. అనగా బ్రతుకుటకు డబ్బు ఎంత అవసరమో తెలియచున్నది. కావున ప్రధానమైన ధనము పోయినచో తలలుండిననూ బ్రతకలేము, మరియు తలపోయిననూ ధనమున్నచో బ్రతకవచ్చును. కావున ధనమే నాకు ఉంచి మీరు తలను కొనిపోండు అనినాడు. చూచితిరా, ధనమునకు ఎంత విలువయున్నదో. కావున ఎల్లరునూ ధనప్రాప్తికై కృషి చేయవలెను. ధనాది దేవత అయిన శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించి ఆమె అనుగ్రహమును పొందవలెను. ఆ అమ్మ దయకు పాత్రులై ధనవంతులైన అసంఖ్యాక భక్తులెందరో కలరు. సమాధి కథ. పూర్వము సమాధి అను ఒక వైశ్యుడుండెడివాడు. అతడు విపరీతముగా ధనమును సంపాదించినాడు. దానితో గర్వము వచ్చినది. కొత్తలో అంతా లక్ష్మీ కటాక్షమే అనడివాడు. రాను రాను, దేవుడా దయ్యమా, నా తెలివితేటలతోనూ బోలెడు పెట్టుబడితోనూ వ్యాపారము చేసినాను, సంపాదించినాను, అంతయు నా ప్రజ్ఞే అనసాగినాడు. హితవు చెప్పెడి వారిని కసిరెడివాడు, తనకు వంతపాడెడి వారినే చేరదీసెడివాడు. అట్లా అతని చెంత చేరిన భజనపరులందరూ అతని వద్ద ధనమును తీసుకొనుచుండెడివారు. అందులకుగాను వారా సమాధితో కలిసి దైవదూషణములు చేయుచుండెడివారు. తద్వారమున వారి వద్ద డబ్బు నిలిచెడిది కాదు. సమాధి వారికి ఎంత ఇచ్చిననూ అదంతయు ఏదోలాగున ఖర్చయిపోయేడిది. పనికి మాలిన వారికి అనవసరపు ఖర్చులకు ఇచ్చి అవసరమునకు డబ్బులు లేక డాబుసరికి తన పలుకుబడిపై అప్పులు చేసి చేసి అవి తీర్చలేక సమాధి సద్యోదరిద్రుడైపోయినాడు. అతడు పెద్దలను ఆశ్రయించినాడు. వారతనిని, దైవమునదేమున్నది, అంతయూ నీ గొప్పయే కదా, నీ గొప్ప చూచుకునుము పొమ్ము అని తరిమివేసినారు. మరికొద్ది కాలమునకు కొడుకులు తిరగబడిరి. అప్పులవారు అల్లరి చేయసాగిరి. గొప్ప దరిద్రము కలిగినది. తుదకు భార్య కూడా ఎదురు తిరిగినది. నీవంటి దరిద్రునితో నేనుండలేనని చెప్పి పుట్టినింటికి పోయినది. రుణదాతలకు కుటుంబ ఘాతకులకు వెరిచి ఒక రాత్రివేళ సమాధి అడవులు పట్టిపోయినాడు. ఈ సమాధి గురించి బాగుగా తెలిసిన ఒక మిత్రుడు అతనికి సహాయము చేయదలిచినాడు. కాని తక్కిన వ్యాపారులు అడ్డుపడుచుండోటచే ఒకనాడా మిత్రుడు ఒక చేతికర్ర తొలిపించి అందులో ఖరీదైన వజ్రములు వేసి సమాధికి ఇచ్చెను. సమాధి, నీవు దరిద్రముచే బాధపడుచు ముసలివానివలే అయిపోయినావు. నేను ప్రత్యక్షముగా ధనమిచ్చినచో ఇతరుల వ్యాపారులతో గొడవ పడగలను. కావున చేతిలోని కూతముగా ఈ కర్రను కొనిపొమ్ము అని చెప్పెను. సమాధి నిస్పృహగా ఆ చేతికర్రను సంతకు తీసుకుపోయి దాని నా సంతలో ఎవరో పొరుగురువానికి చవకగా అమ్మివేసి దానితో వంట సరుకులు కొనుగోలు చేసినాడు. సమాధి చేసినది విని మిత్రుడు చాలా బాధపడి మరి ఒకసారి అతనిని పిలిచి ఒక గుమ్మడికాయ నిండుగా బంగారు కాసులు పోసి ఇచ్చినాడు. ఇంటికి వెళ్ళి దానిని పగులగొట్టగా ధనము కనిపించునుగదా అని అతని ఊహ. కాని సమాధి దానిని వేరొక కూరగాయల వ్యాపారికి అమ్మివేచి ఆ చిల్లరతోనే ఇంటికి వెళ్ళిపోయినాడు. మిత్రులు సహకరించినను ఆ సహాయమందక సమాధి ఒకనాడు అడవులకు పోవ నిశ్చయించినాడు. ఇది తెలిసి అతని మిత్రుడు మార్గమధ్యమున మొహరీలు గుట్ట పోయించెను. కాని సమాధి ఆ దారికి రాగానే ధనలక్ష్మి కళ్లలో బడెను. అతడు కండ్లు నలుపుకొనుచూ పోయి మొహరీల గుట్టపై పడి, చీచీ, ఎవరో దారిలో రాళ్లగుట్ట పోసినారని వాటిని అటునిటూ చిమ్మి కండ్లు నలుపుకొనుచూ తన దారిన పోయెను. అంత మిత్రునకు చూచితిరా, ధనలక్ష్మి యొక్క అనుగ్రహము తప్పినచో ఇట్లే అగును. మనమెంత మంచి చేసిననూ అతడు వంచింపబడుచునే ఉండును అని చెప్పెను. అనంతరము సమాధి అడవి చేరి
తన కష్టములకే ఏడ్చుచుండగా ఒకానొక ముని వానిని కనుగొని వాని దీనగాథను విని, సమాధి, కేవలము ధనలక్ష్మిని తూలనాడి ఆమె పూజకు ఆటంకం చేయుట వలననే నీకీ కష్టము కలిగినది. మించినది లేదు. నా మాట విని ధనలక్ష్మిని పూజింపుము, ధనము సమకూరును. ఆమె బీజమునే జపింపుము అని పలికి మంత్రబీజమును చెప్పి జపవిధానము చెప్పి వెడలిపోయెను. సమాధికి మరొక మార్గమేదియు కానరాకుండుటచే గతిలానివాడై ఆ మంత్రమునే జపింపసాగెను. అట్లు చేయగా చేయగా ఒకనాడు అతని భార్య ఆ అడవిలోనే తారసపడినది. పెండ్లి చేసినాక భర్త సజీవుడై ఉండగా ఆడది పుట్టినింట నుండరాదు. కష్టమో సుఖమో భర్తతోడితే లోకము పొమ్మని ఆమె పుట్టింటివారు తరిమివేశారని చెప్పినది. ఆమె తనతో తెచ్చిన స్వల్ప ధనమును సమాధికి ఇచ్చి క్షమించమన్నది. అతి త్వరలో దీపావళి రాబోవుచుండుటచే సమాధి ఆ ధనముతో నగరములోనికి పోయి తగు సామాగ్రులు ఉంచి తన పురోహితునకు క్షమాపణలు చెప్పుకొని తనతో అడవికి తెచ్చెను. దీపావళి రాత్రి యథావిధిగా యథాశక్తిగా ధనలక్ష్మి పూజను నడిచెను. అంతట సంపూర్తిగా శాంతించిన ధనలక్ష్మి సమాధిని అనుగ్రహించినది. పురోహితుడు ఊరిలోనికి పోయి సమాధి ఉనికిని అతనిలోని మార్పుని చెప్పెను. మిత్రుడును అతని విప్రుడును కూడా దానిని సమర్థించిరి. అవును, అమ్మవారిని కించపరచటము చేతనే అతనికా గతి పట్టినది కాని సమాధి చెడ్డవాడు కాదు అని మరీ మరీ చెప్పగా ఇతర వ్యాపారులు కూడా యోచించి సమాధిని తిరిగి ఊరులోనికి పిలిచినారు. మిత్రులిచ్చిన పెట్టుబడితో సమాధి మరలా వ్యాపారమారంభించి నిత్యమును ధనలక్ష్మి పూజ యొనర్చుటచే ఆ తల్లి అనుగ్రహించి అతని వ్యాపారము అభివృద్ధిపరిచి తిరిగి కోటీశ్వరునిగా చేసినది. ఎవరైతే ప్రతి గురు శుక్రవారములందును మరియు అష్టమి, నవమి, దశమి, పౌర్ణమి తిథులందు దీపావళి నాడును ధనలక్ష్మిని ఆరాధింతురో వారా తల్లి కృపకు పాత్రులై విశేష ధన సంపత్తులతో విలసిల్లెదరు. ఈ కథను వినినను చదివినను సర్వశుభములును సమకూరును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.